హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వినీషాస్ హోమ్ జర్నల్. టేస్ట్లో నెక్స్ట్ లెవెల్లో ఉండే సొరకాయ తీగూర ఇలా చేస్తే అలా తినేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్లో తక్కువ టైంలో రెడీ అయిపోయే కర్రీ అండి ఇది. దీనికోసం పాన్ పెట్టుకొని 2 నుంచి 3 స్పూన్లు పల్లీలు వేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కారం కొంచెం బాగా ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 ఎండుమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై చేసుకున్న తర్వాత పొట్టు తీసేసిన తర్వాత పల్లీలు అండ్ రెడ్ చిల్లీస్ వేసి ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీకి మెయిన్గా టేస్ట్నిచ్చే ఇంగ్రీడియంట్ ఇదే అండి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కూడా వేసుకున్న తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 8 నుంచి 9 కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఈ కర్రీ రైస్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సొరకాయ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 4 నుంచి 5 నిమిషాల్లో అయితే ప్రాపర్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సొరకాయ బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రౌండ్ నట్ మిక్చర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను మిరపకాయలు యాడ్ చేశాను కదండి, వాటిలోనే కారం సరిపోయింది. నేను మళ్ళీ సపరేట్గా కారం యాడ్ చేయట్లేదు. మీకు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఈ స్టేజ్లోనే కొంచెం కారం యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా గ్రేవీగా రావడం కోసం ఒక ½ కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉన్న సొరకాయ తీగూర అయితే రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.